మిథున రాశి వారి యొక్క గ్రహ గోచార ఫలితాలు చూసినప్పుడు లాభ వ్యయస్థానాల్లో గురుడు, దశమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో శని, చతుర్థ స్థానంలో కేతువు, గురు శుక్ర మౌఢ్యాలు, సూర్య చంద్రగ్రహణాలు ప్రభావం మిథున రాశిపై ప్రధానంగా చూస్తుంది. దానికి అనుకూలంగా ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6గా గోచరిస్తుంది. మిథున రాశి వారికి వివాహాలు పూర్తి స్థాయిలో నెరవేరుతాయి. ఇష్టం లేని స్థలాలకు బదిలీ అవక తప్పదు. వ్యాపారాల్లో ఆశించినంతటి లాభాలు రావడానికి అవకాశాలు లేవు. రావలసిన బాకీలు వసూలు కావు, ఇవ్వవలసిన వాళ్ళు ఆగరు. ఇది ప్రధాన సమస్యగా ఉంటుంది. విద్యార్థులకు విద్య విషయంలో అధిక శ్రమ కనుక పడకపోయినట్లయితే పూర్తి స్థాయిలో వ్యతిరేక ఫలితాలే వస్తాయి. ఉద్యోగస్తులకు బదిలీలు, ప్రమోషన్లు వచ్చినా కాలయాపన చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి టార్గెట్ల పేరుతో వేధింపులు ఎక్కువ అవుతాయి. జాయింట్ వ్యాపారాల ద్వారా పూర్తి స్థాయిలో నష్టాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాంట్రాక్ట్ బిల్లులు ఆలస్యం కావడం చేత అనేక ఆర్థిక ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఉంది. రాజకీయ నాయకులు తరచుగా పార్టీలు మారడం ప్రధాన వృత్తిగా కొనసాగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో గొడవలు ఎక్కువ అవుతాయి. బంధువర్గం వారితో ఆకస్మిక కలహాలు ఎక్కువగా ఉంటాయి. నూతన స్త్రీ పరిచయాలు పెను ప్రమాదంగా మారతాయి. ఊహించని సంఘటనలు, పోలీస్ కేసులకు, వ్యవహారాలకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పరువు ప్రతిష్టలకు భంగం కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వివాహ విషయాలు ఎలాంటి సందేహం లేకుండా వివాహం చేసుకోవచ్చు. ఆరోగ్య విషయాల్లో గతం కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకోక తప్పదు. ఈ రాశి వారికి 2, 3, 7, 9 అదృష్ట సంఖ్యలు. సోమ, గురు, శనివారాలు అదృష్టవారాలు. ఈ రాశి వారు అవకాశం ఉన్నప్పుడల్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం మంచిది. ఆయా పరిహారాల వలన కొంత మేరకు మిథున రాశి వారికి పరిపూర్ణమైనటువంటి ఆనందకరమైన రోజుగా గడవాలని కోరుకుంటున్నాను. శుభం భూయాత్.